తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. చిత్తూరు నుంచి శిరీష మేడం గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మనలో ఉన్న ఆత్మని ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్నని కొంచెం మారుద్దాం. మనలో ఉన్న ఆత్మ అనకూడదు, నేను ఆత్మనని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ మనం ఆత్మలో, మనం ఆత్మలో అయినప్పుడు మన లోపల ఆత్మ ఎలా ఉంటుంది? కనుక ఇక్కడ రెండు లేవండి, ఉన్నది ఒకటే, అదే ఆత్మ. నేను ఆత్మని, ఇది ప్రథమ సత్యం. ఏంటండి ఎలా తెలుస్తుందండి, నాకు అనుభవం లేదు కదా అని మీరు అనొచ్చు. ఎలా తెలుస్తుందంటే సింపుల్ అండి. సరే కాసేపు నేను దేహం అనుకుందాం, అంటే నేను ఇదిగో పలానా రాజుని, పలానా పద్మని, పలానా శిరీషని, పలానా వంశీని అనుకుందాం కాసేపు. ఈ దేహం దృశ్యాన్ని ఎలా చూస్తుందండి? కళ్ళు తెరిచినప్పుడు మీకు దృశ్యం కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మీ ఎదురుగా దృశ్యం కనిపిస్తుంది కదా, మీరు కళ్ళు తెరిచినప్పుడు ఆ దృశ్యం కనిపిస్తుంది. కళ్ళు మూస్తే దృశ్యం కనపడదు. అంటే ఏంటి అర్థం? మనం ఒక దృశ్యాన్ని చూడాలంటే కళ్ళు తెరిచి చూడాలి, కళ్ళు మూస్తే కనపడదు. గుడ్. ఇప్పుడు రాత్రిపూట నిద్రపోతున్నారు మీరు. నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు, అంటే ఈ దేహం నిద్రపోతుంది. మరి అప్పుడు దృశ్యాన్ని చూస్తున్నది ఎవరు? అప్పుడు మీకు కళలు వస్తాయి, మీకు ఏదో ఒకటి కనిపిస్తుంది అక్కడ. సో అక్కడ చూస్తుంది ఎవరండి? నేనేనండి అంటారు. మీరు నిద్రపోతున్నారు కదా, నేను చూస్తున్నానండి అంటారు. మీరు నిద్రపోతున్నారుగా, కళ్ళు మూసుకున్నారు కదా. మీరు చూడాలంటే కళ్ళు కావాలి, కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. మరి దృశ్యం కనిపిస్తుంది. ఎవరికి కనిపిస్తుంది? చూస్తున్నది ఎవరు? దట్ మీన్స్ చూస్తున్నది మీరు. పగటిపూటేమో అంటే కళ్ళు తెరిసాకేమో కళ్ళ ద్వారా దృశ్యం చూస్తాం, కళ్ళు మూసాకేమో దృశ్యాన్ని అక్కడ చూస్తాం. ఇదండి తేడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి సిద్ధాంతం ఏంటి? నేను ఆత్మనే. ఇది మొదటి సిద్ధాంతం. ఇక రెండో విషయానికి వద్దాం. నేను ఆత్మనే అని తెలుసుకోవడం మొదటి విషయం. దీనికి పెద్ద సాధన చేయక్కర్లేదండి, ఏమి లేదు, సింపుల్. మీరు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు దృశ్యాన్ని చూస్తున్నారు, చూస్తున్నది ఎవరు? అది మీరే. కనుక మీరు చూస్తున్నారు శరీరం లేకుండా, అంటే యు ఆర్ ద సోల్, యు ఆర్ నాట్ బాడీ. సో నేను ఆత్మని, ఇది మొదటి సిద్ధాంతం. నన్ను నేను ఎలా చూసుకోవాలండి అంటారు. నువ్వు ఎలా చూసుకుంటావు? నువ్వే ఆత్మవే, నిన్ను ఎలా చూసుకుంటావు? నువ్వు అర్థం పెట్టుకొని చూడడానికి అది ఆత్మ కదా. కనుక మీకు రెండో తెలుసుకుందాం. ఆత్మ యొక్క స్థితి ఎలా ఉండాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా ఆత్మ ఏ స్థితిలో ఉన్నది అని తెలుసుకోవచ్చు. అంటే నేను ఆత్మనే అన్నది అది తెలుసుకోవాల్సింది ఏం లేదు పెద్దగా. ఈ చిన్నపిల్లలు చెప్తాడు ఈ రోజుల్లో. మరి నా ఆత్మ యొక్క స్థితి ఏమిటి అది తెలుసుకోవాలండి. ఇప్పుడు మన ముందున్న టాస్క్ అది. గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. ఇప్పుడు గ్రహం బెల్ కనిపెట్టిన టెలిఫోను ఇప్పుడున్న టెలిఫోను ఒకలా ఉన్నాయండి. గ్రహం బెల్ కనిపెట్టిన టెలిఫోను ఒక డబ్బా టెలిఫోను, పెద్ద సైజ్ డబ్బా అనమాట. ఆల్మోస్ట్ ఒక మన టీపాయ్ అంత ఉంటుంది అది గ్రహం బెల్ కనిపెట్టిన టెలిఫోను. ఇప్పుడు మనం వాడే టెలిఫోను అరచేతిలో ఉంది, ప్రపంచం అంతా ఉంది, దృశ్యం ఉంది, అన్నీ సమస్తం ఉన్నాయి. ఇది గ్రహం బెల్ కనిపెట్టాడండి? కాదు. ఆయన తర్వాత వచ్చిన సైంటిస్టులు దాన్ని ఆ యొక్క ఫలితాలను డెవలప్ చేశారు. అలాగా బుద్ధుడు, ఎంతోమంది వాళ్ళు ఎన్నో శ్రమ కోర్చి కనిపెట్టారు యు ఆర్ నాట్ బాడీ, యు ఆర్ ద సోల్ అని. ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది యోగులు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆత్మ ఏ స్థితిలో ఉందంటే నేను ఏ స్థితిలో ఉన్నాను అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం వస్తే మనల్ని మనం సరి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద ఉన్న అద్భుత యోగుల్లో రమణ మహర్షి గారు అంటారు. ఆయన ఏమంటారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నేను ఆత్మని తెలుసుకోవటం కాదు. నిన్ను నువ్వు అంటే నేను ఏ స్థితిలో ఉన్నాను. ఆత్మలకి ర్యాంకులు ఉంటాయి. పోలీసు వాళ్ళకి ఎలా ర్యాంకులు ఉన్నాయో అలా ఆత్మలు కూడా ర్యాంకులు ఉంటాయి. శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, పూర్ణాత్మ, పరిపూర్ణాత్మ, విశ్వాత్మ, ఇలాగ ర్యాంక్స్ ఉంటాయి. నేను ఏ ర్యాంకింగ్లో ఉన్నాను, ఆత్మలోకంలో నాకు ఏ ర్యాంక్ ఉంది అని మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలండి? మీకున్న లక్షణాలను బట్టి. అది కళ్ళు తెరిచినప్పుడు, కళ్ళు మూసినప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మీ లక్షణాలు ఏంటి, మీలో కామక్రోధాలు ఎలా ఉన్నాయి, మీ ఎన్లైటన్మెంట్ రావాలంటే మీరు ఏం చేయాలి, ఈ ఉన్నతమైన ఆత్మలాగా నేను ఎందుకు లేను,
ఆ బుద్ధుల్లాగా ఎందుకు లేను, మహావతార్ బాబాజీలో ఎందుకు లేను, శ్రీరాముల్లో ఎందుకు లేను, ఆంజనేయ స్వామిలో ఎందుకు లేను, ఇలాగ మనకు మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ లక్షణాలు నాకు ఎందుకు లేవు, అవి మనం రావాలంటే ఏం చేయాలి, వాటిని కాపీ కొట్టడమే, ఇంక చేసేదే ఉంది. ఆ లక్షణాలు మనలో పెంచుకోవాలి. అలాగ ఎవరికాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మస్థితిని తెలుసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎవరిని అంటే నేను ఆత్మని, అందులో సందేహం లేదు. ఇక రెండోది, మరి ఆత్మని నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు దేహస్థితిలో ఉన్నాను, నేను ఇంకా ఏ స్థితిలో ఉన్నాను, నా ఆత్మ ఏ స్థితిలో ఉంది, ఇది మన ముందున్న అర్జెంట్ టాస్క్. ఇది తెలుసుకుంటే మీకు ఆత్మలోకంలో ర్యాంకింగ్స్ పెరుగుతాయి. అది తెలుసుకోవాలంటే చాలా కఠినమైన పనేం కాదు, సింపుల్. ఎక్కువ మీరు ధ్యానంలో కూర్చొని రాత్రిపూట పడుకునే ముందు కాసేపు ధ్యానం చేయండి. ధ్యానం చేసి మాస్టర్స్ నాకు మెలకు రావాలి అని మీ ఇష్ట దైవాన్ని మాస్టర్స్ని కోరుకోండి. కరెక్ట్గా మెలకు వస్తుంది. మెలకు రాగానే లేచి కూర్చొని అదే ప్రదేశంలో కళ్ళు మూసుకొని శ్వాసని 36 సార్లు కౌంట్ చేయండి. 36 బ్రెత్స్ కౌంట్ చేయండి. 36 శ్వాసలు పూర్తయిన తర్వాత మాస్టర్స్ నా జ్ఞానం ఇవ్వండి అని అడగండి మనసులో 3 సార్లు. మరలా 36 శ్వాసలు లెక్క పెట్టండి. లోపలికి వెళ్ళి బయటకు వస్తే 1, లోపలికి వెళ్ళి బయటకు వస్తే 2, శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వస్తే 3, అట్లాగా మొత్తం 72 బ్రెత్స్ పూర్తయ్యాక మీకు నిద్ర వస్తుంది. పడుకొని నిద్రపోండి. అక్కడ ఆ స్వప్నంలో మీకు అనేక పరీక్షలు జరుగుతాయి, అనేక టెస్టులు ఉంటాయి, అనేక టెస్టులు ఉంటాయి, అనేక నాలెడ్జ్లు ఉంటాయి. వాటి ద్వారా మీ ఆత్మ ఏ స్థితిలో ఉందో మీకు తెలిసిపోతుంది. అక్కడ మీరు దొంగగా ఉన్నారా, దొరగా ఉన్నారా, రాజుగా ఉన్నారా, భిక్షగాడిగా ఉన్నారా, ఎలా ఉన్నారు మీరు అనేది మీకు అక్కడ తెలుస్తుంది. సో ఇది ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీలో ఉన్న లోపాలు మీరే తెలుసుకోండి. మీ లోపాలని మెలకు వచ్చాక, అవునా నేను ఏంటి ఎలా ఉన్నా, నేను ఎలా ఉండకూడదు, అది కలే కదా అని కొట్టిపారేయకండి. అది మీ ఒరిజినల్ రూపం, మన ఒరిజినల్ రూపం. కల్లో మన ఒరిజినల్ రూపం వస్తుంది, బయటంతా డూప్లికేట్ రూపం, మేకప్. బయటంతా మేకప్ వేస్తాం, అసలైన రూపం అక్కడ ఉంటుంది. కనుక ఈ పద్ధతిలో వెళ్ళి మీరు దయచేసి దాన్ని ప్రాక్టీస్ చేసుకొని మిమ్మల్ని మీరు తెలుసుకోండి. లోపాలు ఉంటాయి, నో ప్రాబ్లం. ఒక్కొక్క మెట్టు ఎక్కుదాం, ఉన్నతమైన ఆత్మగా మారిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.